అబ్బే నువ్వు రిక్షాలు అవుతున్నావేంటి? ఇది నా రిక్షా, ఇది నా రిక్షా. ఈ టైర్ నాది, ఈ చక్రం నాది, ఈ సీట్ నాది. ఇది నేను అప్పలసం ఎక్కిచ్చానే, నీకెట్టా వచ్చింది? రా ఇదిగో యారాగిరా అంటే పళ్ళు ఓడతాయి. అందాక ఎందుకులే, ఏమండి వేసుకో. అసలు ఈ రిక్షా మీకు ఎట్టా వచ్చిందండి? ముసలాడు అప్పలస్వామి ఏమయ్యాడండి? అట్టారా దారికి అప్పలస్వామి బండి లాగలేకపోతే నేను తీసుకొచ్చాను. వచ్చిన దానిలో షేరు సగం పంచుకుందాం అనుకున్నాం. రిక్షా నాది, నన్ను అనకుండా మీ ఇద్దరు దీని మీద జాయింట్ వ్యాపారం. బాగుందయ్యా ఏర్పాటు. అవునయ్యా, నాకు పని కావాలి, ఆయన కడుపు నిండాలి. మధ్య నేనేం అవ్వాలి? నీకేం నష్టం అయ్యా? నీ ₹10 కానీ మొహాన్ని కొట్టేస్తాను. వాడు ముసలాడు కనుక అయ్యో పాపం రూపాయికి ఇచ్చాను. నువ్వు కుర్రాడి వయసులో ఉన్నావు, నువ్వు ₹2 ఇవ్వాలి. ఏంటి ఈ దొక్కు బండికి ₹2 అక్కర్లేదు, నువ్వే లెక్క. ఆ కోపమే వద్దంటున్నాను. ₹1 వేసుకో బాబు. అడుగుతునే బుద్ధి. మేమే దరిద్రులు అనుకుంటే మాకన్నా దరిద్రులు ఉన్నావా? ఎందుకు అవుతారు? చూడండి, నన్ను ముష్టోడనండి, దరిద్రుడనండి, ఇంకా ఏమైనా అండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి నా అద్దె డబ్బులు నాకు తీసుకొచ్చి ఇచ్చి మొహాన కాంటి నుంచి ఉమ్మే శుభ్రంగా తుడుచుకుని హాయిగా నిద్రపోతాను. అట్లాగే తప్ప కష్టజీవి. అమ్మయ్యా, ఇన్నాటికి వరాల్ని ఎడా పెడా తిట్టేవాడు ఒక్కడు దొరికాడు. సరే సరే, జేజేలు వద్దు ఏమొద్దు కానీ నేను పోటీ వచ్చాను మీరు అనుకోవడం లేదు కదా? నేనేమనుకోవట్లేదు. నువ్వేమనుకుంటున్నావు? అయ్యి బాబు, నానేటి అనుకుంటానా? నువ్వు వచ్చిన తర్వాత ఏనుగంత బలం వచ్చింది మాకు. ఎవడ్రా ఏనుగు? ఎవడా వాసపుంగు? ఆడా పెద్ద బెగడమయ్య. నీకు తెలీదా? పగల బేరాలు ఒప్పుకోడు, అన్ని రాత్రి బేరాలే. ₹4 వస్తే చాలు, 4 పీపాలు తాగేసి ఇదిగో దాని కింద పడుకుంటాడు. పాప మంచి బేడలు. మా అందరికి అన్నాలమ్మే అమ్మాయి, పేరు లక్ష్మి. ఏం లక్ష్మి, ఇవాళ లేట్గా వచ్చావే? వస్తదియ్యా, భలేగా సోకు చేసుకున్నావే. అబ్బో, పౌడర్ కూడా గుమగుమలాడిపోతుందే. ఏ ఒళ్ళేమన్నా చిమచిమలాడుతుందా? ఆడదా మరి నీలాంటి దాన్ని చూస్తూ ఉంటే. ముందు కర్రతి తీయకపోతే? తీయకపోతేనా నేను తీస్తా. ఆడపిల్ల మీద నీ వీరత్వం మరి నీ మీద చూపించుకుంటావా? చూసుకో. ఇంకేమైనా కావాలా? రా, అన్నం తింటూ కానీ. సారంగా సారంగా ముద్దులోనకెడి మోముతో సారంగో సారంగా జర ముందుకు ముందుకు రారదా సారంగో సారంగా రాజు లేనప్పుడు సారంగో నీవు వరద పొరద సారంగో నీవు వరద పొరద సారంగో చిత్తరాంగిదేవి ఆ బుర్రపెట్టిన ఎదురవుతున్నటువంటి సారంగ ధరను చూసి దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి సారంగా సారంగా ఆ ప్రక్కనే ఆ సారంగ ధరంతో పడకకుంటుడిసే ఓ పత్రిక మనసుండాలనేటువంటి ఆ చిత్తరాంగిదేవి
ఇవాళ లక్ష్మి ఇంకా ఉన్నట్టు కొంపు తీసి ఆదివారం అంటావా నా అనేది అంటాను ఇవాళ లక్ష్మణ కడుపు ఆకలితో నకనకలు ఆడిపోతామని ఓ గట్ట చూడు వచ్చేస్తుంది రచ్చి ఏమిటి అటు ఇటు కొనిస్తావు తెలియగా భయపడకు నిన్ను కారు డ్రైవింగ్ నేర్చుకోవంటే డాన్స్ చేస్తావా? అందుకే వంట చేసుకునేదాన్ని కార్ డ్రైవింగ్ ఎందుకు అంటే మీరు వింటానా? పల్లెటూరు కపిలాయ్ ఈ రోజుల్లో ఆడదే దేశాన్ని వెళ్తుంది. నా చెవు సరే సరే వెళితే తొయ్యాల్సిందేనా మరి భలే భలే బాగుంది, చాలా బాగుంది. అమ్మగారు ఇటుతో వస్తున్నారు, మీరు అటుతో వస్తున్నారు. ఇట్లా అయితే కాపర్ నడుస్తుందేమో గాని కారు మాత్రం కదలదంతే. ఏమి నువ్వు అనేది? ఏం లేదండి, మెకానిక్ కబురు చేయండి, లక్షణంగా వాడు రిపేర్ చేసి తీసుకొస్తాడు. మరి మేము ఇంటికి వెళ్ళాలిగా. రిక్షా ఉందిగా. నాన్న రిక్షాలో వెళ్తా నాన్న. అవును, రిక్షాలో వెళ్ళడం మనిషిని మనిషి మోయడమా? నాన్సెన్స్, అమానుషం. అయ్యా మీలాగే అందరూ అనుకుంటే మా పని పస్తే. ఇట్లా పెద్ద పెద్ద కబుర్లు చెప్పి మా పేదాళ్ళ కడుపులు కొట్టకండి. ఏమండి, వర్షం వచ్చేలా ఉంది, రిక్షాలోనే వెళదాం. సరే మీరు వెళ్ళి కూర్చోండి. ఏమేన్ వీళ్ళిద్దరు తీసుకెళ్ళి. మరి మీరు? నేను నడిచొస్తానులే. అయ్యా, ఇద్దరిని మోసినాడికి మూడో మనిషి బరువు కాదు. మీరు మాత్రం నడిచొస్తానంటే నేను ఒప్పుకోను. ఎత్తి రిక్షాలో కూర్చోబెడతాను. వాట్ మ్యాన్, బలివాడివే నువ్వు. ఐ లైక్ యూ వెరీ మచ్. అంటే ఏంటండి? అంటే నువ్వు నాకు బాగా నచ్చావు అనమాట. ఆ మాటే ఇంగ్లీష్ లో నేను అన్నాను అనుకోండి. అసాధ్యుడివే. పద